శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, అలాగే అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్స్‌కి మరియు నూతన వ్యాపార వాహన ప్రారంభాలకు శుభముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఏ తేదీల్లో ఉన్నాయి, రోజుల వారీగా తేదీ, తిథి, వారం, నక్షత్రం ప్రతి ఒక్కదాని గురించి కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్‌గా తెలియచేస్తానండి. వీడియోని మీరు దయచేసి స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు అయితే చూడండి. మీకు ఎటువంటి సందేహాలనేవి రాకుండా ఉంటాయి. 2026వ సంవత్సరంలో సెప్టెంబర్ నెల స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం శ్రావణ మాసం బహుళ చవితి మొదలు భాద్రపద మాసం బహుళ చవితి వరకైతే సెప్టెంబర్ నెల అయితే ఉండబోతుందండి. అంటే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు కూడా శ్రావణ మాసం అయితే ఉంటుందండి. సెప్టెంబర్ 12వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు కూడా భాద్రపద మాసం అయితే ఉంటుందండి. మనకి భాద్రపద మాసం శూన్య మాసంతో సమానమండి. అలాగే శ్రావణ మాసం మనకి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. భాద్రపద మాసం శూన్య మాసం కదండి. కాబట్టి మనకి సెప్టెంబర్ 12వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు కూడా నూతన గృహ ప్రవేశాలు కానీ, గృహారంభాలు కానీ జరిపించరండి. కాబట్టి మనకి ఈ మాసంలో శుభముహూర్తాలు అనేవి నూతన గృహ ప్రవేశానికి కావచ్చు, గృహారంభానికి కావచ్చు, శుభముహూర్తాలు అయితే చాలా తక్కువగా ఉంటాయండి. అలాగే అద్దె ఇల్లు మారటానికైతే ఎటువంటి ఇబ్బంది లేదండి. మారవచ్చు కానీ నూతన గృహప్రవేశానికి మాత్రం, గృహారంభానికి మాత్రము శూన్య మాసంలో అయితే ముహూర్తాలైతే ఉండవండి. కాబట్టి ఎవరైనా సరే ముందుగా ప్లాన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే శ్రావణ మాసంలోనే ప్లాన్ చేసుకోండి. అలాగే సెప్టెంబర్ 27వ తేదీ ఆదివారం నుంచి మహాలయ పక్షాలనేవి ప్రారంభమవుతాయండి. ఈ మహాలయ పక్షాల సమయంలో కూడా నూతన గృహప్రవేశాలు కానీ, గృహారంభాలు కానీ జరిపించరండి. కాబట్టి ఈ మాసంలో శుభముహూర్తాలనేవి చాలా తక్కువగా ఉంటాయి. సెప్టెంబర్ 1వ తేదీ వారం మంగళవారము. ఈ రోజున తిథి శ్రావణ మాసం బహుళ చవితి తిథి ఉదయం 7:22 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం అశ్విని రాత్రి 3:31 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజు నూతన గృహప్రవేశానికి కావచ్చు, గృహారంభానికి కావచ్చు ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఈ రోజు లేవండి. సెప్టెంబర్ 2వ తేదీ వారం బుధవారము. ఈ రోజున తిథి శ్రావణ మాసం బహుళ పంచమి తిథి ఉదయం 5:51 వరకే ఉంటుందని తదుపరి షష్ఠి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం భరణి రాత్రి 2:23 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున కూడా నూతన గృహ ప్రవేశానికి కావచ్చు, గృహారంభానికి కావచ్చు, అలాగే అద్దె ఇల్లు మారటానికి కావచ్చు, వ్యాపార వాహన ప్రారంభాలకు కావచ్చు, ఇలా ఏ వేటికి కూడా ఈ రోజున శుభముహూర్తాలు అయితే లేవండి. సెప్టెంబర్ 3వ తేదీ వారం గురువారము. ఈ రోజున తిథి శ్రావణ మాసం బహుళ సప్తమి తిథి రాత్రి 1:52 వరకైతే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం కృత్తిక రాత్రి 1:02 వరకైతే ఉంటుంది. ఈ రోజున నూతన గృహ ప్రవేశానికి, గృహారంభానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. సెప్టెంబర్ 4వ తేదీ వారం శుక్రవారము. ఈ రోజున తిథి శ్రావణ మాసం బహుళ అష్టమి తిథి నక్షత్రం రోహిణి నక్షత్రం అండి. ఈ రోజున నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, అలాగే రిజిస్ట్రేషన్స్‌కి మరియు వ్యాపార వాహన ప్రారంభాలకు కూడా ఈ రోజున శుభముహూర్తాలైతే ఉన్నాయండి. సెప్టెంబర్ 5వ తేదీ వారం శనివారము. ఈ రోజున తిథి శ్రావణ మాసం బహుళ నవమి తిథి నక్షత్రం మృగశిర నక్షత్రం అండి. ఈ రోజున కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, అలాగే రిజిస్ట్రేషన్స్‌కి మరియు వ్యాపార వాహన ప్రారంభాలకు కూడా ఈ రోజున శుభముహూర్తాలైతే ఉన్నాయండి. సెప్టెంబర్ 6వ తేదీ వారం ఆదివారము. ఈ రోజున తిథి శ్రావణ మాసం బహుళ దశమి తిథి అండి. రాత్రి 6:38 వరకు అయితే ఉంటుంది. ఈ రోజు నక్షత్రము ఆరుద్ర రాత్రి 8:08 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున కూడా నూతన గృహ ప్రవేశానికి, గృహారంభానికి, అలాగే రిజిస్ట్రేషన్స్‌కి మరియు వ్యాపార వాహన ప్రారంభాలకు కూడా ఈ రోజున శుభముహూర్తాలైతే ఉన్నాయండి. సెప్టెంబర్ 7వ తేదీ వారం సోమవారము. ఈ రోజున తిథి శ్రావణ మాసం బహుళ ఏకాదశి తిథి సాయంత్రం 4:14 వరకు అయితే ఉంటుంది. తదుపరి ద్వాదశి అయితే ప్రారంభమవుతుందండి. ఈ రోజు నక్షత్రం పునర్వసు రాత్రి 6:31 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున నూతన గృహ ప్రవేశానికి, గృహారంభానికి, రిజిస్ట్రేషన్స్‌కి, అలాగే వ్యాపార వాహన ప్రారంభాలకు కూడా శుభముహూర్తాలైతే ఉన్నాయండి. సెప్టెంబర్ 8వ తేదీ వారం మంగళవారము. ఈ రోజున తిథి శ్రావణ మాసం బహుళ ద్వాదశి తిథి పగలు 1:59 వరకు అయితే ఉంటుందండి. తదుపరి త్రయోదశి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజున ద్వాదశి మరియు త్రయోదశి 2 తిథులు కూడా ఈ రోజున కలిసి ఉంటాయండి. ఈ రోజు నక్షత్రం పుష్యమి సాయంత్రం 5:03 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున ముహూర్తాలైతే ఏమీ లేవండి. సెప్టెంబర్ 9వ తేదీ వారం బుధవారము. ఈ రోజున తిథి బహుళ త్రయోదశి తిథి పగలు 11:57 వరకు అయితే ఉంటుందండి. తదుపరి చతుర్దశి అయితే ప్రారంభమవుతుంది.
ఈ రోజు నక్షత్రం ఆశ్లేష పగలు 3 గంటల 49 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ రోజున కూడా ముహూర్తాలు అయితే ఏమీ లేవండి. రిజిస్ట్రేషన్స్ కావచ్చు, అద్దీలు మారడానికి కావచ్చు, నూతన గృహప్రవేశానికి కావచ్చు, గృహారంభానికి కావచ్చు, వేటికి కూడా ఈ సెప్టెంబర్ 9వ తేదీ కూడా ఈ రోజు ముహూర్తాలు అయితే లేవండి. సెప్టెంబర్ 10వ తేదీ వారం గురువారము. ఈ రోజున తిథి బహుళ చతుర్దశి తిథి, నక్షత్రం మఖా నక్షత్రం అండి. ఈ రోజున కూడా ముహూర్తాలు అయితే ఏమీ లేవండి. సెప్టెంబర్ 11వ తేదీ వారం శుక్రవారము. ఈ రోజున తిథి శ్రావణ మాసం బహుళ అమావాస్య తిథి అండి. అంటే ఈ రోజుతోటి శ్రావణ మాసం అయితే పూర్తయిపోతుంది. అలాగే ఈ రోజు నక్షత్రం పుబ్బ నక్షత్రం అండి. ఈ రోజున కూడా ముహూర్తాలు అయితే ఏమీ లేవండి. సెప్టెంబర్ 12వ తేదీ వారం శనివారము. ఈ రోజున తిథి భాద్రపద మాసం శుద్ధ పాడ్యమి తిథి అండి. ఈ రోజు నుంచి భాద్రపద మాసం అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం ఉత్తర పగలు 2 గంటల 7 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ రోజున కూడా నూతన గృహప్రవేశానికి కావచ్చు, గృహారంభానికి కావచ్చు, రిజిస్ట్రేషన్స్ కావచ్చు, అలాగే అద్దీలు మారడానికి కావచ్చు, అలాగే వ్యాపార వాహన ప్రారంభాలకు కావచ్చు, ఇలా వేడికి కూడా ఈ సెప్టెంబర్ 12వ తేదీ కూడా శుభముహూర్తాలు అయితే లేవండి. సెప్టెంబర్ 13వ తేదీ వారం ఆదివారము. ఈ రోజున తిథి భాద్రపద మాసం శుద్ధ విద్యా తిథి ఉదయం 7 గంటల 17 నిమిషాల వరకు అయితే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం హస్త పగలు 2 గంటల 25 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ రోజున నూతన వ్యాపార వాహన ప్రారంభాలకైతే శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. సెప్టెంబర్ 14వ తేదీ వారం సోమవారము. ఈ రోజున తిథి భాద్రపద మాసం శుద్ధ తదియా తిథి ఉదయం 7 గంటల 15 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ రోజు నక్షత్రం చిత్త పగలు 3 గంటల 14 నిమిషాల వరకు అయితే ఉంటుందండి. ఈ రోజున ముహూర్తాలు అయితే లేవండి. సెప్టెంబర్ 15వ తేదీ వారం మంగళవారము. ఈ రోజున తిథి భాద్రపద మాసం శుద్ధ చవితి తిథి ఉదయం 7 గంటల 46 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం స్వాతి సాయంత్రం 4 గంటల 32 నిమిషాల వరకు అయితే ఉంటుందండి. ఈ రోజున కూడా ముహూర్తాలు అయితే ఏమీ లేవండి. సెప్టెంబర్ 16వ తేదీ వారం బుధవారము. ఈ రోజున తిథి భాద్రపద మాసం శుద్ధ పంచమి తిథి ఉదయం 8 గంటల 46 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం విశాఖ రాత్రి 6 గంటల 16 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ రోజున కూడా ముహూర్తాలు అయితే ఏమీ లేవండి. సెప్టెంబర్ 17వ తేదీ వారం గురువారము. ఈ రోజున తిథి భాద్రపద మాసం శుద్ధ షష్ఠి తిథి పగలు 10 గంటల 10 నిమిషాల వరకు అయితే ఉంటుందండి. తదుపరి సప్తమి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం అనురాధ రాత్రి 8 గంటల 26 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ రోజున అద్దీలు మారడానికి, అలాగే వ్యాపార వాహన ప్రారంభాలకి మరియు రిజిస్ట్రేషన్స్ కూడా ఈ రోజు ముహూర్తాలు అయితే ఉన్నాయండి. సెప్టెంబర్ 18వ తేదీ వారం శుక్రవారము. ఈ రోజున తిథి భాద్రపద మాసం శుద్ధ సప్తమి తిథి అండి. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రము. సప్తమి తిథి కూడా పగలు 11 గంటల 59 నిమిషాల వరకే ఉంటుందండి. తదుపరి అష్టమి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజున కూడా ముహూర్తాలు అయితే ఏమీ లేవండి. సెప్టెంబర్ 19వ తేదీ వారం శనివారము. ఈ రోజున తిథి భాద్రపద మాసం శుద్ధ అష్టమి తిథి, నక్షత్రం మూలా నక్షత్రం అండి. ఈ రోజున కూడా ముహూర్తాలు అయితే ఏమీ లేవండి. సెప్టెంబర్ 20వ తేదీ వారం ఆదివారము. ఈ రోజున తిథి భాద్రపద మాసం శుద్ధ నవమి తిథి సాయంత్రం 4 గంటల 4 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ తెల్లవారుజామున 4 గంటల 7 నిమిషాల వరకు అయితే ఉంటుందండి. ఈ రోజున కూడా ముహూర్తాలు అయితే ఏమీ లేవండి. సెప్టెంబర్ 21వ తేదీ వారం సోమవారము. ఈ రోజున తిథి భాద్రపద మాసం శుద్ధ దశమి తిథి రాత్రి 6 గంటల 2 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంటుందండి. ఈ రోజున ఉత్తరాషాఢ నక్షత్రం పూర్తిగా అయితే ఉంటుంది. ఈ రోజున అద్దీళ్లు మారటానికి అయితే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. సెప్టెంబర్ 22వ తేదీ వారం మంగళవారము. ఈ రోజున తిథి భాద్రపద మాసం శుద్ధ ఏకాదశి తిథి రాత్రి 7 గంటల 44 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 6 గంటల 28 నిమిషాల వరకే ఉంటుందండి. తదుపరి శ్రవణ అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజున కూడా ముహూర్తాలు అయితే ఏమీ లేవండి. సెప్టెంబర్ 23వ తేదీ వారం బుధవారము. ఈ రోజున తిథి భాద్రపద మాసం శుద్ధ ద్వాదశి తిథి రాత్రి 9 గంటల 1 నిమిషం వరకు అయితే ఉంటుంది. ఈ రోజు నక్షత్రం శ్రవణ ఉదయం 8 గంటల 32 నిమిషాల వరకు అయితే ఉంటుందండి. ఈ రోజున అద్దీలు మారడానికైతే శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. సెప్టెంబర్ 24వ తేదీ వారం గురువారము. ఈ రోజున తిథి భాద్రపద మాసం శుద్ధ త్రయోదశి తిథి రాత్రి 9 గంటల 25 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం ధనిష్ట ఉదయం 9 గంటల 46 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ రోజున అద్దీలు మారటానికి, అలాగే నూతన వ్యాపార వాహన ప్రారంభాలకు కూడా ఈ రోజు ముహూర్తాలు అయితే ఉన్నాయండి. సెప్టెంబర్ 25వ తేదీ వారం శుక్రవారము. ఈ రోజున తిథి భాద్రపద మాసం శుద్ధ చతుర్దశి తిథి రాత్రి 10 గంటల 11 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం శతభిష పగలు 11 గంటల 23 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ రోజున కూడా అద్దీలు మారటానికి మరియు నూతన వ్యాపార వాహన ప్రారంభాలకు కూడా ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈ సెప్టెంబర్ 24వ తేదీ 25వ తేదీ ఈ 2 రోజులు కూడా అద్దీలు మారటానికి మరియు నూతన వ్యాపార వాహన ప్రారంభాలకు అయితే శుభ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. సెప్టెంబర్ 26వ తేదీ వారం శనివారము. ఈ రోజున తిథి భాద్రపద మాసం శుద్ధ పౌర్ణమి తిథి, నక్షత్రం
పూర్వభద్ర నక్షత్రం అండి. పగలు 12 గంటల 5 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజున ముహూర్తాలు అయితే ఏమీ లేవండి. సెప్టెంబర్ 27వ తేదీ వారం ఆదివారము. ఈ రోజున తిథి భాద్రపద మాసం బహుళ పాడ్యమి తిథి రాత్రి 9 గంటల 19 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం ఉత్తరాభాద్ర పగలు 12 గంటల 16 నిమిషాల వరకు అయితే ఉంటుందండి. ఈ రోజున అద్దె ఇల్లు మారటానికి అయితే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. సెప్టెంబర్ 28వ తేదీ వారం సోమవారము. ఈ రోజున తిథి భాద్రపద మాసం బహుళ విద్యా తిథి రాత్రి 8 గంటల 12 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం రేవతి పగలు 11 గంటల 59 నిమిషాల వరకు అయితే ఉంటుందండి. ఈ రోజు కూడా ముహూర్తాలు అయితే ఏమీ లేవండి. సెప్టెంబర్ 29వ తేదీ వారం మంగళవారము. ఈ రోజున తిథి భాద్రపద మాసం బహుళ తదియా తిథి రాత్రి 6 గంటల 39 నిమిషాల వరకు ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం అశ్విని పగలు 11 గంటల 19 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ రోజు కూడా ముహూర్తాలు అయితే ఏమీ లేవండి. సెప్టెంబర్ 30వ తేదీ వారం బుధవారము. ఈ రోజున తిథి భాద్రపద మాసం బహుళ చవితి తిథి సాయంత్రం 4 గంటల 48 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం భరణి పగలు 10 గంటల 17 నిమిషాల వరకు అయితే ఉంటుందండి. ఈ రోజున కూడా ముహూర్తాలు అయితే ఏమీ లేవండి. సో ఇవేనండి ఓవరాల్ గా మనకి 2026వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు నూతన గృహ ప్రవేశానికి, గృహారంభానికి, అద్దెలు మారటకు, రిజిస్ట్రేషన్స్ కి అలాగే నూతన వ్యాపార వాహన ప్రారంభాలకి శుభముహూర్తాలు వాటి తేదీలండి. తేదీలు మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఎవరికైనా అవసరం అనుకుంటే ఒకసారి నోట్ చేసుకుని పెట్టుకోండి. నూతన గృహ ప్రవేశానికి, గృహారంభానికి సెప్టెంబర్ 3వ తేదీ, సెప్టెంబర్ 4వ తేదీ, 5, 6, 7 అలాగే అద్దెలు మారడానికి సెప్టెంబర్ 17వ తేదీ, సెప్టెంబర్ 21వ తేదీ, 23వ తేదీ, 24, 25 మరియు 27 అలాగే రిజిస్ట్రేషన్స్‌కి సెప్టెంబర్ 5వ తేదీ, సెప్టెంబర్ 7వ తేదీ అలాగే సెప్టెంబరు 17వ తేదీ. నూతన వ్యాపార వాహన ప్రారంభాలకు సెప్టెంబర్ 4వ తేదీ, సెప్టెంబర్ 5వ తేదీ అలాగే సెప్టెంబర్ 6వ తేదీ, 7, 13, 17, 24 మరియు 25 ఈ రోజుల్లో మాత్రమే ముహూర్తాలైతే ఉన్నాయండి. సో ఇంతేనండి ఇవాల్టి వీడియో. 2026 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో నూతన గృహ ప్రవేశానికి, గృహారంభానికి అలాగే రిజిస్ట్రేషన్స్ కి, అద్దెలు మారటకు, నూతన వ్యాపార వాహన ప్రారంభాలకి శుభముహూర్తాలు వాటి తేదీల గురించి అయితే తెలియజేశాను కదండి. నెక్స్ట్ వీడియోలో వివాహానికి, పెళ్లి చూపులకు అలాగే నిశ్చయ తాంబూలాలకు శుభముహూర్తాలు వాటి తేదీల గురించి అయితే తెలియజేస్తాను. అలాగే ఆగస్టు నెలలో నూతన గృహ ప్రవేశానికి, గృహారంభానికి మరియు అద్దెలు మారటానికి, రిజిస్ట్రేషన్స్ కి, అద్దె మరియు నూతన వ్యాపార వాహన ప్రారంభాలకి శుభముహూర్తాల వాటి తేదీల గురించి అయితే ఇంతకుముందే మన ఛానల్ వీడియో అయితే అప్లోడ్ చేసి ఉన్నానండి. ఆ వీడియో మీకు ఈ వీడియో చివరైతే వస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అని అనుకున్నట్లయితే ఒకసారి చెక్ చేసి చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.